ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సహవాసము చెయ్యాలి. దేవుని దగ్గరికి రావాలంటే యేసే ఏకైక మార్గం. యేసుక్రీస్తు శిలువ మీద తన రక్తం కార్చాడు. దేవునికి మనకు మధ్య సమాధానం కుదించాడు. అయితే అది మానవ పాపానికి దేవుడు చేసిన పరిష్కారం. యేసు మన కోసం పాపముగా చేయబడ్డాడు కనుక యేసే మనకు సమాధానం అవుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును తనతో సమాధానపరచుకొనవలెనని కోరి తండ్రి అభిష్టం. గతకాలమందు దేవునికి దూరస్తులు, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారైన మిమ్మును తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువ పెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మలను సమాధానపరిచాడు. వినండి, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఈ విధంగా సంధి చేస్తూ ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేశాడు. అలాగే దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేశాడు. గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతోనూ ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారును అయి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడను ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నారు. గ్రహిస్తున్నారా? సమాధాన బలిలో మనం గుర్తిస్తున్నది ఏమిటంటే శిలువ రక్తంతో యేసు మనకు దేవునికి మధ్య చేసిన సమాధానాన్ని యేసే సమాధానమై ఉన్నాడు అని చూస్తాము. సమాధాన బలిలో మనకు కనిపించే వాస్తవం ఇదే. యేసే మనకు సమాధానం. యేసుక్రీస్తు తానే మనకు దేవునికి సంధిస్థానం. క్రీస్తు మధ్య గోడను పడగొట్టాడు. క్రీస్తునందు అందరూ ఒక్కటవుతున్నారు. ఆత్మ ద్వారా అందరూ దేవునికి నివాస స్థానం అవుతున్నారు. విశ్వాసులు క్రీస్తునందు సమైక్యమవుతున్నారు. అందరూ దేవునితో సహవాసము అనుభవించగలుగుతున్నారు. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడు చెప్పినట్లు, మాతో కూడా మీకు సహవాసం కలిగేటట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. సమాధాన బలి మనలందరినీ సమైక్యపరుస్తున్నది. యేసుక్రీస్తునందే ఈ సహవాసం సాధ్యం. యేసుక్రీస్తే మనకు సమాధానం. ఆయన యందే మనకు సహవాస ఆనందం. యేసుక్రీస్తు తన శిలువ రక్తం ద్వారా సమాధానం కలిగించి మనకు దేవునితో తనతో సహవాసము దయచేశాడు. ఈ సమాధానానికి ఆధారం క్రీస్తు చేసిన విమోచన కార్యం. బాగా జ్ఞాపకం ఉంచుకోండి, సమాధాన బలి సావాసాన్ని సూచిస్తుంది. ఈ విషయం మరికొంచెం వివరించాలి. పాపి సువార్తను వింటాడు. సువార్త పాపికి ఏమి చెప్తుంది? నీవు నశించావు, దేవునికి దూరమైపోయావు, నీవు నిత్యత్వపు చీకట్లో పడిపోతావు. ఇదే దేవుని తీర్పు. అయితే యేసుక్రీస్తు చేసిన విమోచన క్రియ వలన దేవుడు తృప్తి పొంది పాపిని తన వద్దకు రాణిస్తున్నాడు. గనుక దేవునితో క్రీస్తును బట్టి నీవు సమాధానపడ్డావు. దేవుడు నీ వైపు తిరిగాడు, నీవు కూడా ఆయన వైపు తిరగాలి. క్రీస్తు చేసిన పనిని బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. నీవు క్రీస్తు చేసిన విమోచన కార్యాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చి దేవునితో సహవాసాన్ని అనుభవించాలి. ఇదే సమాధాన బలి సందేశం. క్రీస్తునందు గుప్తమై ఉన్న బుద్ధి జ్ఞానముల సమస్త సంపదలు మనము గుర్తించగలము. అవి మార్మికమైనవి. క్రీస్తు సౌశల్యము మన బుద్ధికి అందదు. క్రీస్తును గూర్చి పూర్తిగా గ్రహించలేము. అందుకే ఆయనను గూర్చి చాలామంది
అపోహలతో ఏమేమో మాట్లాడుతున్నారు. నీకు నాకు క్రీస్తునందు కనబడనిది ఎంతో ఉంది. ఆయన లోపల గుప్తమై ఉన్న మహిమైశ్వర్యం పరలోకానికి వెళ్తే కానీ మనకు పూర్తిగా కనపడదు. అందుకే ఫిలిప్పీ 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు అన్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల వాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ప్రజలు ఆయనను ఎంతో హింసించారు. మొదటి 3 గంటలు ప్రజలు ఆయనను బాధపెట్టారు. మనుష్యుల చేతిలో ఆయన గాయపరచబడ్డాడు. అయితే చివరి 3 గంటల్లో దేవుని కుమారుడు తానే శిలువ బలిపీఠము మీద తనను తాను అర్పించుకున్నాడు. ఆ చివరి 3 గంటలు అంతటా చీకటి కమ్ముకున్నది. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి గాయపరచటానికి ఇష్టపడ్డాడు. యెషయా 53వ అధ్యాయము 10వ వచనము. ఆయనను నలగొట్టడము యెహోవాకు ఇష్టమైనది. దేవుడు ఆయనకు వ్యాధి కలగజేశాడు. ఆయన తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానం చూస్తుంది. యేసుక్రీస్తు సేవకుడై మార్కు సువార్తలో మనకు గోచరిస్తున్నాడు. యేసుక్రీస్తును మాదిరి సేవకునిగా మార్కు సువార్తలో చూడగలం. సేవకుడు అనగా దేవుని సేవకుడు, విశ్వసనీయుడు, నమ్మకమైన సేవకుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన సేవకుడు. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి కాదు. గొర్రెను బలి ఇస్తున్నారు. ఈ గొర్రె లోక పాపాలను మోసుకొని పోయింది. యేసు ప్రభు సేవ ఆరంభించినప్పుడు బాప్తీసమిచ్చే యోహాను ఆయనను చూసి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇది యేసు చేసిన విమోచన క్రియను చూపుతుంది. ఆ తరువాత యోహాను యేసును చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తుంది. గొర్రెపిల్ల యేసు యొక్క నిష్కలంక జీవితాన్ని వ్యక్తం చేస్తుంది. సమస్త మానవ ప్రతినిధిగా యేసు అనే గొర్రెపిల్ల శిలువ మీద మన కోసమై బలి అయినాడు. గమనించండి, దేవునితో సహవాసానికి ఆధారం యేసుక్రీస్తు రక్తమే. విశ్వాసి దేవునికి సమర్పించుకోవాలి. యేసు పిలుపు విని ఆయన దగ్గరికి రావాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అన్నాడు యేసు. ఈ విశ్రాంతి యేసు రక్తం వలన మనకు లభిస్తుంది. ఇది విమోచన విశ్రాంతి. నా కాడి మీ మీద ఎత్తుకోండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు ప్రభువు. యేసు అప్పగింపబడిన రాత్రి శిష్యులతో భోంచేస్తూ, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, దీనిని తీసుకొని తినండి, అది సహవాసపు బల్ల, అదే సమాధాన బలి. ముగింపులో ఒక్క మాట చెప్తాను. యేసు శిలువ మీద చనిపోయాడు, మనకు రక్షణ కలిగింది. మనము ఆయన దగ్గరికి వచ్చి సావాసంలో ఆయన బల్లలో పాలు పొందుతాము.